అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో భారత్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది, భారత్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతోంది అనే విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తూ ఉంది. 2వ తారీఖున ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు అని. ప్రధాని మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆయన ప్రసంగం ఉండబోతోంది అని తెలుస్తుంది. సో ఎల్లుండి 2వ తారీఖున మే 2వ తారీఖున ప్రధాని జాతిని ఉద్దేశించి ఏ విషయంపై మాట్లాడబోతున్నారు. ఇప్పటికే వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న 22వ తారీఖు నుంచి, ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు, రక్షణ శాఖ మంత్రితో మాట్లాడుతున్నారు, త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడారు. ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా జరిగింది, క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. అంతేకాదు బీహార్లో కూడా మోదీ ప్రపంచానికి తెలిసే భాషలో మాట్లాడారు. ప్రపంచానికి అర్థం కావాలి అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. బీహార్ నుంచి భారత్ ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటుంది, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కుని ఉన్నా వాళ్ళని బయటకు తీసుకొచ్చి మట్టు పెడుతుంది అని జాతికి ధైర్యాన్ని నింపే మాటలు మాట్లాడారు. అంతేకాదు ప్రపంచానికి అర్థమయ్యే మాటలు మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చే మాటలు మాట్లాడారు మోదీ. మరి 2వ తారీఖున మోదీ ఏం మాట్లాడబోతున్నారు, 2వ తారీఖున మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అంటే మనం చేయబోయే యుద్ధం గురించి ఆ రోజు మాట్లాడబోతున్నారా, లేకపోతే ఈలోపే ఒక ఇంపార్టెంట్ టాస్క్ని ముగించేసి దానికి సంబంధించిన వివరాన్ని ఎల్లుండి మోదీ మనకు చెప్పబోతున్నారా? నిజానికి యుద్ధం చేయాలి అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి. పొలిటికల్ స్ట్రాటజిక్ లెవెల్ అని, మిలిటరీ లెవెల్ అని, ఆపరేషన్ లెవెల్ అని, టాక్టికల్ లెవెల్ అని, ఇలా కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆర్టికల్ 352ని అక్కడ అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు యుద్ధం జరిగే పరిస్థితి ఉందా, లేదంటే పాకిస్తాన్ని చితక్కొట్టి ఆ విషయాన్ని చెప్పబోతున్నారా? యుద్ధం కాకుండా యుద్ధం లాంటి చర్యలు మనం చూసాం. గతంలో బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ని మనం చూసాం. ఇప్పుడు అలాంటి చర్యలు ఏదైనా తీసుకుని మనం ఉగ్రవాదులను మట్టు పెట్టాము అని, ఆ 4 ఉగ్రవాదులను మట్టు పెట్టాలని మనం అనుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉన్నాం. హఫీజ్ సయీద్ని కూడా అంతమొందించాలని అనుకుంటూ ఉన్నాం. ఇప్పటికే హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు అనే వివరాలు కూడా మ్యాప్ చేసి ఉంచారు. హఫీజ్ సయీద్ కొన్ని బంకర్లో, పాకిస్తాన్లోని ఒక బంకర్లో దాక్కున్నాడు. ఎక్కడ ఏ బంకర్లో దాక్కున్నాడు అనే వివరాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హఫీజ్ సయీద్కి సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ ఆపరేషన్ జరగబోతుందా, ఆ సక్సెస్కి సంబంధించిన వివరాలను మోదీ మనకు తెలియజేయబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది. మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం మనం పాకిస్తాన్పై తీసుకోబోయే యుద్ధ చర్య గురించి ఉండబోతుందా, లేకపోతే ఈలోపే ఈక్వల్గా ఒక ఇంపార్టెంట్ టాస్క్ని కంప్లీట్ చేసి దానికి సంబంధించిన విజయ వివరాలను మనకు అందించబోతూ ఉన్నారా? మన బీహార్లో మాట్లాడిన మాటలు జాతికి ధైర్యాన్ని నింపే మాటలు మాట్లాడారు, జాతికి భరోసానిచ్చే మాటలు మాట్లాడారు, జాతి ఐక్యత గురించి మాట్లాడారు. ఇప్పుడు జాతి సెలబ్రేషన్ చేసుకునే ఒక సమాచారాన్ని మోదీ చెప్పబోతున్నారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొలిటికల్ అఫైర్స్, సెంట్రల్ క్యాబినెట్, సెక్యూరిటీ, హోం, రక్షణ శాఖ మంత్రులతో, త్రివిధ దళాధిపతులతో ఇలా వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2వ తారీఖున ఏం మాట్లాడబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. మీకు ఇప్పుడు ఎందుకంటే మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. ఈ సందర్భంలో పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటాడు, భారత్ మాపై అటాక్ చేయబోతూ ఉంది, భారత్ మాపై రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో మాపై అటాక్ చేయబోతుంది, మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పబోతున్నాను. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటున్నాడు. ఇప్పటికే మోదీ
మా జాతి రగిలిపోతూ ఉంది, మా ప్రజల గుండెలు రగులుతూ ఉన్నాయి, రక్తం రగులుతూ ఉంది. ఈ ముష్కర్లను అంతమొందించాలని, ఈ టెర్రరిస్టులను అంతమొందించాలని మా జాతి ప్రతిన బూనింది అంటూ మోదీ మనకు ధైర్యం నింపే మాటలు మాట్లాడారు. అటు పాకిస్తాన్లో పిరికి పంద చర్యలు మొదలయ్యాయి. ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో వినే ముందు ఒక్కసారి మీరు గుర్తుందిగా, బీహార్లో మోదీ ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలు, ఆ మాటలు విన్న తర్వాత పాకిస్తాన్ మంత్రి మాట్లాడిన మాటలు కూడా విందాం. అప్పుడు మళ్ళీ 2వ తారీఖు గురించి మాట్లాడుకుందాం. ఈలోపు మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మోదీ బీహార్లో మాట్లాడిన మాటలు మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను. పీసీఆర్ ఒకసారి మోదీ మాటలు విందాం. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. ఎస్, ఆ మాటలు వింటే మీకేమనిపించింది? జై భారత్ అని మరోసారి గట్టిగా చెప్పాలనిపించింది కదా. మనమంతా ఒక్కటిగా ఉన్నాం, జై భారత్ అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది కదా. మోదీ ఏమన్నారు? ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. వాళ్ళు ఎక్కడున్నారో గుర్తిస్తాం, వాళ్ళను ట్రేస్ చేస్తాం, వాళ్ళను పనిష్ చేస్తాం. ఈ మాటలే మోదీ బీహార్లో మాట్లాడారు. ఇది మొత్తం ప్రపంచానికి చెబుతున్నాను అని మోదీ అన్నారు. ప్రపంచానికి అర్థమయ్యే భాషలో. నిజానికి మోదీ అక్కడ ఉంటే హిందీలో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన ప్రపంచానికి అర్థం కావాలని ఇంగ్లీష్లో మాట్లాడారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తామని. మరి ఇప్పుడు మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ ఏదో చేయబోతోందని. ఇప్పుడు మీకు మోదీ మాటలు ఇంతకు ముందు వినిపించాను కదా, ఆ మాటల్ని అలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి, ఆ తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకసారి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాటలు వినిపించండి. పీసీఆర్. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 In next 24 to 36 hours. In next 24 to 36 hours ఏం జరగబోతోంది? అటు మోదీ మొన్న చెప్పారు ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ప్రపంచానికి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు, మాకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, మాకు పక్కా సమాచారం ఉంది, రాబోయే ఇన్ 24 to 36 hours భారత్ అటాక్ చేయబోతోంది అనే భయాన్ని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు మిగిలిన పాకిస్తాన్ పొలిటీషియన్స్, పాకిస్తాన్ ఆర్మీ మాట్లాడుతున్న మాటలు కూడా గుర్తు చేసుకున్నాం. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయని ఒక మంత్రి అంటాడు. ఇంకొక మంత్రి మాజీ ప్రధాని కూతురు అంటూ ఉంటుంది, మా దగ్గర చాలా అణుబాంబులు ఉన్నాయి, మేము చాలా శక్తివంతంగా ఉన్నాం, ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి పార్టీలకు అతీతంగా మనం సపోర్ట్ చేయాలి, మమ్మల్ని టచ్ చేయడానికి ముందు మా శత్రువులు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి అని ఆ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అంటూ ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? మొత్తానికి మోదీ మాటలు మీకు గుర్తున్నాయిగా, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. పాకిస్తాన్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాటలు గుర్తున్నాయిగా. In 24 to 36 hours, in 24 to 36 hours ఏం జరగబోతోంది? భారత్ మమ్మల్ని హిట్ చేయబోతోంది, భారత్ మాపై అటాక్ చేయబోతుందనే
సమాచారం మాకుంది అని ఈ మంత్రి అంటూ ఉన్నాడు. మరి 24 to 36 hours అంటే మనకి 2వ తారీఖే. ఇప్పటి నుంచి మనం కౌంట్ చేసుకుంటే 36 hours తర్వాత మనం 2వ తారీఖున వచ్చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే ప్రధాని 2వ తారీఖున జాతిని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న సమాచారం 24 to 36 hours. మోదీ ఆల్రెడీ చెప్పారు ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం 2వ తారీఖున మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అని. అంటే 2వ తారీఖున ఒక విజయానికి సంబంధించిన విషయాన్ని మనతో మోదీ పంచుకోబోతున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే భయాందోళనలో ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన ఆ టెర్రరిస్టుల సమాచారం అంతా కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. అంతేకాదు హఫీజ్ సయీద్ మన దేశంలో పాకిస్తాన్ మిలిటరీ ద్వారా మన దేశంలో టీఆర్ఎఫ్ లాంటి సంస్థను స్థాపించి ఇక్కడ మన వాళ్ళ రక్తాన్ని కలజూస్తున్నటువంటి ఒక నర రూప రాక్షసుడే ఆ హఫీజ్ సయీద్. లష్కరే తోయిబా చీఫ్. లష్కరే తోయిబా చీఫ్ అన్న మాటలు కూడా మీకు గుర్తున్నాయి కదా, నీళ్ళు ఆపేస్తాయి, మేము రక్తపాతం సృష్టిస్తామని. ఇప్పుడు ఆ చీఫ్ ఒక బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్లో ఒక బంకర్లో దాక్కున్నాడు. ఇప్పటి వరకు బయటకు వచ్చి నాలుకలు చీరేస్తాం, రక్తాన్ని పారిస్తామన్న ఆ చీఫ్ ఇప్పుడు బంకర్లో ఎందుకు దాక్కున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అంటే వానికి కూడా భయం పట్టుకుందన్నమాట. నన్ను ఎక్కడ లేపేస్తారోనని ఆ పాకిస్తాన్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భయం పట్టుకుంది. అందుకే పాకిస్తాన్ మిలిటరీ భద్రతతో పాకిస్తాన్ మిలిటరీ ఇప్పుడు వాడికి రక్షణ కల్పిస్తోంది. వాడు వెళ్ళి ఒక బంకర్లో దాక్కున్నాడు. ఆ సమాచారం కూడా మన ఆర్మీ దగ్గర ఉంది, ఫుల్ మ్యాప్ చేసి ఉంచారు. అంటే బహుశా ఒసామా బిన్ లాడెన్ని అమెరికా కొట్టేసింది చూసారుగా, ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చి మరీ కొట్టేసింది. బహుశా మనం కూడా పిఓకేలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. ఇప్పుడు అందుకే బయట ఎక్కడైనా ఉంటే ఏం జరుగుతుందోననే భయంతో ఈ హఫీజ్ సయీద్ ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు. మొన్నటి వరకు మా ఛాతీ ఇన్నంగుళాలు అని చెప్పిన ఆ హఫీజ్ సయీద్ ఇప్పుడు ఎక్కడో ఇరుకైన బంకర్లో ఛాతీ ముడుచుకుని దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ టెర్రరిస్టుల గుండెల్లో వణుకు పుడుతుంది. బహుశా కీలక టెర్రరిస్టుల హతం కాబోతూ ఉన్నారు. కీలక టెర్రరిస్టుల చావు వార్తను మనం వినబోతూ ఉన్నాం. భారత్లో రక్తపాతం సృష్టించడానికి కావాల్సిన నెట్వర్క్ను స్థాపించి భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తూ ఆ ప్లాన్స్ చేస్తున్న ఆ టెర్రరిస్టుల మరణ కేకలను మనం వినబోతున్నాం. మరణ వార్తను బహుశా మనం త్వరలో వినబోతున్నాం. మోదీ చెప్పింది కూడా అదే, ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని మోదీ మొన్న బీహార్లో చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఈ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన 24 to 36 hours అని ఈ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి. ఆ తర్వాత పాకిస్తాన్ మంత్రులు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్న మాటలు కూడా మీరు గుర్తు చేసుకోండి. అటు ఒక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్పై ఏ మూల నుంచి దాడి చేద్దామని అనుకుంటూ ఉంది. బహుశా వాళ్ళు ఒకవేళ వారంటూ జరిగితే పాకిస్తాన్కి అటు సైనికులను పంపించుకోవాలి, ఇటు సైనికులను పంపించుకోవాలి. ఇప్పటికే సగం మంది సైనికులు వాళ్ళ సైన్యాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, ఆర్మీని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళలో ధైర్యం నటిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈమె పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె కూడా భారత్ మమ్మల్ని టచ్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి అంటుంది. ఈ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో ఒక బంకర్లో దాక్కున్నాడు. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇప్పుడు బంకర్లో దాక్కున్నాడు. ఆ బంకర్ల చుట్టూ కూడా మన ఆర్మీ వాటిని కేంద్రీకరించింది. వాడు ఎక్కడ ఏ బంకర్లో దాక్కున్నాడో ఆ బంకర్కి సంబంధించిన వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ వాడు హఫీజ్ సయీద్ దాక్కున్న బంకర్ చుట్టూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సాయుధ దళాలు అక్కడ కాపలా కాస్తూ ఉన్నాయి. అంటే ఒక టెర్రరిస్ట్ని బంకర్లో దాకోబెట్టి వాని ప్రాణానికి రక్షణ కల్పిస్తూ పాకిస్తాన్ ఆర్మీ దాక్కుంది. అటు పాకిస్తాన్ ప్రజలు భయంతో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, నీళ్లు కావాలని ఆందోళన చేస్తూ ఉంటే ఒక టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు బంకర్లో దాకోబెట్టి వాని చుట్టూ కూడా కాపలా కాస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. మరి ఇప్పుడు మనం 2వ తారీఖున ఏ మాట వినబోతున్నాం? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? మొత్తానికి మనం అయితే ఒక గుడ్ న్యూస్ మనం వినబోతూ ఉన్నాము. బహుశా ఆ రోజే విందాం. వినటానికి కూడా సిద్ధంగా ఉండండి. మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది, ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. సో ఈ పరిణామాలన్నీ వింటూ ఉంటే, చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి
ఏం మాట్లాడబోతున్నారు అనేది మనం చూడబోయే అంశం. మన బీహార్లో మోదీ ఏం మాట్లాడారనేది మరొకసారి చూద్దాం. Military action against Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. విన్నారుగా, టెర్రరిస్టులు మనపై రక్తపాతాన్ని సృష్టించిన రోజు, మనందరం రగిలిపోతున్న రోజు మోదీ మాట్లాడిన మాటలు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు? ఇన్ 24 to 36 hours భారత్ మాపై ఏదో దాడి చేయబోతోందని ఆ పాకిస్తాన్ అంటూ ఉంది. మరి రాబోయే 2 రోజులు మనం వినబోయే గుడ్ న్యూస్ ఏంటి? ఇప్పటి నుంచి ఒక ఆసక్తి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే మోదీ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాడి తర్వాత ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. త్రివిధ దళాధిపతులతో కూడా మోదీ నిన్న మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్తో కూడా తరచూ సమావేశం అవుతున్నారు. అండ్ బీహార్లో చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. పాకిస్తాన్ ఈ రోజు అంటూ ఉంది. రాత్రి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్యవసరంగా సమావేశమై రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో ఏదో భారత్ మాపై దాడి చేయబోతోందని. సో 2వ తారీఖున మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అనే సమాచారం కూడా అందుతుంది. అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు మధు? ఎగ్జాక్ట్లీ, యుద్ధానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఒకవైపు సైనికులకు సంబంధించినటువంటి సెలవులు రద్దు చేశారు. యుద్ధానికి సిద్ధమవుతూ విజయం కోసం వీరంతా కూడా యుద్ధ బేడులోకి దిగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా కనిపిస్తా ఉంది. సో భారత్ తయారీ చూసి పాకిస్తాన్ ఆల్రెడీ బెంబేలెత్తిపోతుంది. చాలా తీవ్రమైనటువంటి ఒక పానిక్ లోకి వెళ్ళిపోయింది. యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జనరల్ ఆసిఫ్ ముషారఫ్ ఏమో యుద్ధానికి సిద్ధం కావాలనేటువంటిది పాకిస్తానీ ఆర్మీకి చెప్తా ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ సుముఖంగా లేదు, యుద్ధం వద్దంటూ చెప్తా ఉన్నారు. సో వారిని బలవంత పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే పానిక్ అవుతా ఉన్నారు. మోదీ స్టేట్మెంట్ తర్వాత, బీహార్ వేదిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామ ప్రక్రియ, మొత్తం త్రివిధ దళాలతో భేటీ కావచ్చు, యుద్ధానికి సన్నద్ధం అవుతున్నటువంటి జలాశయాల్లో నౌకల మోహరింపు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి మద్దతు, వీటితో ముందుకు వెళ్తా ఉంది. సో మోదీ నిజంగా జాతిని ఉద్దేశించి ఏం చెప్పనున్నారు అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే యుద్ధం ప్రారంభం కాకముందుకే మోదీ పైన ఎదురు దాడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ లో మోదీ ఒక కీలక స్టెప్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే రోజు ఆయన స్టెప్ చేసే అవకాశం ఉంది, బయట చెప్పే అవకాశం ఉంది. ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. సో మన ఆర్మీ సిద్ధమవుతా ఉంది పూర్తి స్థాయిలో. కానీ పాకిస్తాన్ ఆర్మీ భయపడుతున్నటువంటి విజువల్స్, తర్వాత విమానంలో ఎక్కిన తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నటువంటి విజువల్స్, సైనికులంతా, పాకిస్తాన్ ఆర్మీ సైనికులంతా కూడా ఏడుస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం వాళ్ళంతా కూడా. సో మన ఆర్మీ మాత్రం సెలవులు రద్దు చేసుకొని అక్కడికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి యుద్ధ కథన రంగానికి. సో మోదీ 2న ఏం మాట్లాడనున్నారు అనేటువంటిది చర్చ సాగుతోంది. 2న అమరావతి రానున్నారు. అమరావతి తర్వాత మోదీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో కీలక అప్డేటే మోడీ చెప్పే అవకాశం ఉంది. రైట్ మధు, నిన్న మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడిన మాటలు ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోండి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, సైన్యానికి పూర్తి మద్దతు ఇచ్చాం. ఈ పహల్గాం దాడుల తర్వాత, కాశ్మీర్పై దాడుల తర్వాత ఎటువంటి చర్య తీసుకోవాలన్నా కూడా అది త్రివిధ దళాలకు ఇచ్చాం, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చామని మోదీ చెప్పారుగా. ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో వణికి మొదలైంది. నిన్న మీటింగ్ అవగానే అర్ధరాత్రి పాకిస్తాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకుని రాబోయే 24 గంటల్లో మాపై భారత్ ఏదో దాడి చేయబోతోందని చెప్తోంది. ఇప్పటికే ప్రభుత్వం, ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. ఈ పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత మన త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి, ఎటువంటి అటాక్ చేయబోతున్నాయి? పాకిస్తాన్ అంటోంది యుద్ధం వస్తే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఇప్పుడు అక్కడున్న ఈ టెర్రరిస్ట్ మూకలు కూడా భయపడిపోతున్నారు. అందుకే పీఓకే నుంచి, గుర్తుపెట్టుకోండి, పీఓకే నుంచి టెర్రరిస్టుల మూకలన్నింటినీ కూడా దుకాణం సర్దించి వాళ్ళ సైన్యం ఉన్న చోటికి పంపిస్తూ ఉన్నారు. వారి సైనిక దళాల దగ్గరికి అక్కడికి పంపిస్తూ ఉన్నారు, సైన్యం క్యాంపు దగ్గరికి పంపిస్తున్నారు. అంటే ఉగ్రమూకల క్యాంప్స్ అన్నిటినీ ఖాళీ చేయించి సైన్యం క్యాంపు దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు
ఉగ్రమూకలను కాపాడుకోవాల్సిన దుస్థితి కనపడింది. ఏ దేశమైనా యుద్ధం వచ్చినా ఏదైనా ఇబ్బందికర వాతావరణం వస్తే ప్రజలను కాపాడుకోవాలి, కానీ పాకిస్తాన్ పాపం ఇప్పుడు వాళ్ళ ఉగ్రమూకలను కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళకు వచ్చింది. అందుకే POKలో ఉన్న ఉగ్ర శిబిరాలను ఖాళీ చేయించి వాళ్ళు సైన్యం సపోర్ట్తో వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు. అంతేకాదు ఈ హఫీజ్ సయీద్ని కూడా ఒక బంకర్లో దాకాబెట్టి మా ఛాతి ఇంత అని అన్నాడు కదా, ఇప్పుడు ఆ ఛాతిని ముడుచుకుని బంకర్లో దాక్కున్న హఫీజ్ సయీద్కి రక్షణ కల్పించడానికి పాక్ ఆర్మీ అక్కడ సిద్ధమైంది. సాయుధులై అక్కడ పాక్ ఆర్మీ కాపలా కాస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఆర్మీ కూడా, అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే పాకిస్తాన్ ఆర్మీలో నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. కానీ మనం మాత్రం బీహార్లో మోదీ మాట్లాడిన మాటల దగ్గర నుంచి ట్రేస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తాం, గుర్తిస్తాం, వాళ్ళని పనిష్ చేస్తామని మోదీ జాతికి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడిన దగ్గర నుంచి మన ప్రతి భారత పౌరుడు కూడా అవసరమైతే నాకు కూడా గన్ ఇవ్వండి, సరిహద్దులోకి వెళ్ళి కాల్ చేసి వస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ పరిస్థితి పాకిస్తాన్లో కనిపించట్లేదు. పాకిస్తాన్ టెర్రరిస్టులను భారత్ ఎక్కడ మట్టు పెడుతుందోనని ఆ టెర్రరిస్టులకు ఇప్పుడు రక్షణ కల్పిస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మే 2వ తారీఖున మనం ఒక గుడ్ న్యూస్ బహుశా వినబోతున్నాం. మోదీ జాతిని ఉద్దేశించి ఆ రోజు ప్రసంగించే అవకాశం కూడా ఉంది. ఈలోపు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ ఆమె ఒక మాట మాట్లాడారు. పాకిస్తాన్ పై దాడి చేయాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి అని ఈమె మాట్లాడుతుంది. ఒకసారి ఈమె ఏం మాట్లాడిందో మీరు విని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. पाकिस्तान के बॉर्डर्स पे टेंशन है, एक खतरा मंडला रहा है. फिक्र करने की जरूरत नहीं है. अल्लाह ताला ने पाकिस्तान को और पाकिस्तानियों को और पाकिस्तान की अफवाज को इतनी ताकत दी है कि वो दुश्मन का हर वार का मुकाबला कर सकते हैं. लेकिन हम कोई भी सियासी नजरिया रखते हों, अगर हम एक कौम हैं, अगर हम पाकिस्तानी हैं, तो इस वक्त हमें अपने अफवाज के साथ खड़ा होना चाहिए ताकि वो सीसा फैलाई दीवार की तरह लड़ सके दुश्मन से. और ये भी मैं आपको कहना चाहती हूँ कि अगर आज पाकिस्तान का कोई भी दुश्मन पाकिस्तान पर हमला करते वक्त 10 बार सोचेगा, तो उसकी वजह यह है कि अल्लाह ताला के फजल से पाकिस्तान आज एक एटमी कुव्वत है. पाकिस्तान के पास एटम बॉम्ब है. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. యూపీఎస్సీ CSE 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు IAS అకాడమీ విద్యార్థులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.